అంటే ఎట్లయిపోయిందంటే కంపెనీలు ఇప్పుడు కంపెనీలకు ఎవరు వ్యతిరేకం కాదు ఈ గారు కంపెనీలు యాక్టివేషన్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ ఆ క్లియరెన్స్ ఆ వాటర్ స్ప్రింక్లింగ్ వాళ్ళు ఎక్కువ వెట్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి బాయిలర్ పోయిన కొద్దిగా దాన్ని ఎఫిషియన్సీ ఆపరేట్ చేస్తున్నారు. అదే ముత్తుకూరు తోటపల్లి గూడూరు మండలాల పరిధిలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మించడం జరిగింది. ఈ పవర్ ప్లాంట్స్ నిర్మించేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నాయకులు తమ భూములనిచ్చి ఆ కంపెనీలు అక్కడ రావడానికి ప్రోత్సహించి ఆ కంపెనీల ద్వారా చుట్టుప్రక్కల ఉన్నటువంటి తమ గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఆ కంపెనీలలో తమ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి తమ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాయనేటువంటి ఆలోచనతో స్వచ్ఛందంగా ఆ కంపెనీల ఏర్పాటుకు సహకరించి భూములు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు దాదాపుగా టీపీసీఎల్ కానీ ఎన్సీసీకి సంబంధించి కానీ ఒక్కొక్కటి 660 మెగావాట్ల కెపాసిటీతో రెండు చొప్పున దాదాపు 2640 మెగావాట్స్ కెపాసిటీకి సంబంధించినటువంటి సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పక్కనే ఏపీ జెన్కో ఇప్పటికే 2 ప్లాంట్స్ పవర్ ప్లాంట్స్ పూర్తి చేసింది 1600 మెగావాట్స్తో, 3వ యూనిట్ మరొక 800 మెగావాట్స్తో ఈరోజు నిర్మాణం ప్రారంభించింది. అయితే ఈరోజు కంపెనీలు అక్కడ జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్లో కానీ అటవీ పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం కానీ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ గ్రామాలకు సంబంధించి సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టకుండా కంపెనీ దొంగ లెక్కలు రాసి దిగమింగుతూ విపరీతమైనటువంటి కాలుష్యాన్ని వెదజల్లుతూ అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నిటిని కూడా అతలాకుతలం చేసేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనమే ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు తయారయ్యారు. స్థానికంగా పాపం చాలామంది అన్నీ ఉన్నాయి, పబ్లిక్ హీరింగ్లో కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి దానిలో కానీ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఒకవేళ స్థానికులకు సంబంధించి సరైనటువంటి వాళ్ళకి కనుక మీరు వాళ్ళకి సరైనటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అని అనుకుంటే ఆ ఉద్యోగాలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ అనంతరం స్థానికంగా ఉండేటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ జిల్లాకి సంబంధం లేని బయట రాష్ట్రాల నుంచి నైవేలి నుంచో ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగస్తులను తీసుకొచ్చి అక్కడ చేర్చుకొని స్థానికంగా ఉండేటువంటి యువకులకు మొండి చేయి చూపించి ఏదైనా ప్రాధేయపడితే స్వీపర్ పోస్టో శుభ్రపరిచేదో టాయిలెట్లు కడిగేదో మరుగుదొడ్లు క్లీన్ చేసేదో అటువంటివి మొక్కుబడిగా నామమాత్రంగా ఇస్తూ ఈరోజు అనేక రకాలైన ప్రలోభాలు పెట్టి ఈరోజు ఒక ఉద్యోగి వస్తాడు, ఒక భరోసా ఇస్తాడు, మరో 2వ రోజు పోతే ఆ ఉద్యోగి కనిపించడు, ఆ కనిపించినటువంటి కొత్త ఉద్యోగం నడితే పాత ఉద్యోగితో మాట్లాడమంటాడు. రకరకాలైనటువంటి ఇబ్బందులు, దీనికి సంబంధించి అనేక రకాలుగా నష్టపోయారు. ఈరోజు పాపం వాళ్ళ ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే యాజమాన్యం నియంతృత్వ పోకడలతో నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తుంది తప్ప స్థానికంగా ఉండే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించాలనేటువంటి ఆలోచనలో లేదు. అందుకే కంపెనీలకు బలమార్లు చెప్పాం, కంపెనీని ప్రశ్నిస్తే అక్రమంగా మాలో ప్రవేశించారు మా కాంపౌండ్లోకి అని చెప్పని వాళ్ళ మీద కేసులు మోపి వాటి మీద వాళ్ళని జైళ్లకు పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది తప్ప ప్రశ్నిస్తే శిక్షిస్తాం అనేటువంటి స్థాయిలో ప్రవర్తిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం వాళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని గురించి ఆలోచన చేయకుండా యాజమాన్యాలు ఆలోచన చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి యువకులైతేమి ప్రజలైతేమి స్థానికులైతేమి ఇప్పటికే కంపెనీ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద వినతిపత్రం ఇచ్చి వెంటనే పరిష్కరించండి అని చెప్పి కోరడం జరిగింది. ఏ మాత్రం చలనం వాళ్ళలో లేదు కాబట్టి ఈరోజు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కలిసి ఎక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఫోటోగ్రాఫ్తో సహా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వివరించి ఈరోజు మీరు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి కోరడం జరిగింది. దీని తర్వాత జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి జిల్లా కలెక్టర్ గారు కూడా వినతిపత్రం సమర్పించి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి దాని మీద
స్పష్టం చేయాల్సిందిగా కోరుతాం. అయితే మేము ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాలను కోరేది ప్రధానంగా 3 ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో, ఈరోజు తీవ్రమైనటువంటి కాలుష్యం బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, వాటికి సంబంధించి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తుందో, వెంటనే ఎక్కడ కూడా పొల్యూషన్ అనేటువంటిది వెదజల్లకుండా, కాలుష్యాన్ని వెదజల్లకుండా సత్వరమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి కాలుష్య బారిన పడి నష్టపోయినటువంటి ఆస్తులకు సంబంధించి మదింపు వేసి వాటికి జరిగినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించాల్సినటువంటి బాధ్యత యాజమాన్యాల మీద ఉంది. అది ప్రధానంగా కోరుకుంటాం. అదే సమయంలో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు నష్టపోకుండా పారిశ్రామిక అభివృద్ధి జరగాలి తప్ప వ్యాపార ధోరణితో, వ్యాపార దృక్పథంతో ఈరోజు మీరు ఎన్ని చేసుకున్నా సరే మా వ్యాపారమే మాకు ముఖ్యం తప్ప మీ ప్రాణాలు, మీ ఆస్తితో మాకు సంబంధం లేనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి కంపెనీల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది ఉండదు. కాబట్టి ఇది ఆరంభం. కాబట్టి ఇప్పటికి కూడా నేను ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ కోరుకునేది ఇదే తీవ్ర రూపం దాల్చి ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా మీకు చెప్పినటువంటి హెచ్చరికలను పాటించి జాగ్రత్తలు తీసుకుని మేము చెప్పినటువంటి పర్యావరణానికి సంబంధించి కానీ వాతావరణ కాలుష్యాన్ని వెదజల్లకుండా చర్యలు తీసుకోండి. స్థానికులకు ఉద్యోగోపాధి అవకాశాలు ఇవ్వండి. CSR నిధులు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి ఖర్చు పెట్టండి. ఈ ప్రధానమైనటువంటి అంశాలతో ఈరోజు చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి చూస్తే ఇది చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి చూస్తే వాతావరణ కాలుష్యానికి సంబంధించి మనుషులు ఉండేటువంటి పరిస్థితి ఉందా? వరి పైరులైతే దాదాపుగా పాపం ఆ పంటకు సంబంధించి ఇప్పటికే తీవ్రమైన నష్టం. పంట లేక, కొన్నటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఎవరు తీసుకోక ఆ ధాన్యాన్ని పారబోసుకోవాల్సినటువంటి దుస్థితి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి. దానికి సంబంధించి పశువులు ఏ విధంగా చనిపోతున్నాయో చూడండి. అంటే పశువులకు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఆ కంపెనీలకు సంబంధించేటువంటి కాలుష్యం వల్ల పశువులన్నీ చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. చెట్లు నిలవన ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న 5వ తేదీ ఘనంగా పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. పర్యావరణ దినోత్సవం జరుపుకున్నటువంటి మనం ఇది పర్యావరణానికి ఏమాత్రం సహకరిస్తుందో ముఖ్యమంత్రి గారు చెప్తే దీనికి సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా సరే ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితులు. వరి పంట అయితే దాదాపుగా తగలపెట్టినట్టుగా, అగ్ని ప్రమాదం ఏర్పడితే తగలపడిపోయినట్టుగా చూస్తే కనీసం ఏమి లేకుండా యాప చెట్లు ఎండి మోడుబారినటువంటిది, టెంకాయ చెట్లు, అంటే మొండి చెట్లు, అడవి చెట్లే ఈ పరిస్థితుల్లో ఉంటే పశువులు చనిపోతుంటే మానవాళికి ఎంతటి ముప్పు ఉంటుందనేటువంటిది మనం ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఎటువంటి ఆలోచన లేకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి యాజమాన్యాల పక్షపాత ధోరణి మీద రాబోయేటువంటి రోజుల్లో పోరాటాలు ఉధృతం చేస్తాం. పోరాటాల ద్వారా అయినా సరే ప్రజలు అనుకున్నటువంటి విధంగా, ఆ విధంగా వ్యవహరించేటువంటి విధంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచైనా సరే సాధించడం జరుగుతుంది తప్ప వదిలిపెట్టేటువంటి ప్రసక్తి మాత్రం ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.